నమస్తే అండి. మనము ఈ వాస్తు విజిట్స్ అనేది ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి ఆపేసామండి. ఎందుకంటే ఈ అధిక జ్యేష్ఠ మాసం కావడంతో ఒకటి. అలాగే కొంచెం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ఇబ్బంది పడుతున్నానని ఆలోచించి ఎక్కడ గూడా విజిట్స్‌కి వెళ్ళటం లేదు. చాలామంది అడుగుతా ఉన్నారు. సార్ మరీ ఎప్పుడొస్తారు విజిట్స్‌కి మీరు అని. నేను ఇప్పుడు వచ్చే 17వ తారీఖు నుంచి అంటే జూన్ 17వ తారీఖు నుంచి విజిట్స్ అనేది మొదలు పెడతా ఉన్నాము. ఎక్కడైనా సరే వస్తా ఉన్నామండి. ఇబ్బందేం లేదు. ఎందుకంటే దాదాపు ఎండలు కూడా తగ్గిపోయాయి. అలాగే మంచి రోజులు గూడా వచ్చాయి కాబట్టి ఇబ్బంది లేదనే ఉద్దేశ్యంతో ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా దాదాపు ఎక్కువగా బస్సులోనే జర్నీ చేస్తా ఉంటానండి. కాబట్టి ఈ బస్సులో జర్నీ చేయడం గూడా కొంచెం మనకి ఎండాకాలంలో చాలా ఇబ్బంది అనిపించింది. అందుకోసమని ఎక్కడ గూడా నేను వెళ్ళక ఆపేశాను. కాబట్టి ఇప్పుడైతే దాదాపు కూల్ అయింది వాతావరణం కాబట్టి, ఇంకా ప్రయాణం మొదలు పెడతా ఉన్నాండి. కాబట్టి మీకు సంబంధించిన ఏవైనా ప్లాన్స్ కానీ, కొత్త ఇంటికి సంబంధించిన ప్లాన్స్ కానీ, లేదా పాత ఇంటిని చూపించాలనుకుంటున్న వాళ్ళు గాని, లేదా స్థలాలు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, డూప్లెక్స్ ఏవైనా సరే మీకు సంబంధించిన ఏవైనా వాస్తుకు సంబంధించినవి చూపించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు ఫోను చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. నేను ఎప్పుడు మీ ఏరియాకి, మీ ఊరికి వస్తాననేది ఒక 2 రోజుల ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి. కాబట్టి ఇంకా 17వ తారీఖు నుంచి విజిట్స్ అనేది మొదలు పెడతా ఉన్నాం. నేను ఎక్కడికైనా వస్తా ఉన్నానండి. మన రాష్ట్రమే కాదు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో నేను విజిట్స్ చేస్తా ఉన్నానండి మామూలుగా. తమిళనాడు, చెన్నై వరకు గూడా ఎళ్ళొస్తున్నాము. కాబట్టి ఎక్కడి నుంచైనా సరే మీరు ఫోను చేయండి. మీ ఏరియాకి ఎప్పుడొస్తాననేది నేను చెప్తాను. ఇంకా దానికి సంబంధించిన ఫీజు గాని ఏదైతే ఫీజేముందిలెండి. దాని గురించి పెద్దగా మీరేం భయపడకండి, బాధపడకండి. ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎందుకంటే నేను గూడా ఒక సమాజ సేవ కోసమే ఇందులోకొచ్చాను కాబట్టి, మామూలుగా ఏదో ఒక సేవా భావంతో నేను చేస్తామనుకుంటున్నాను కాబట్టి, ఫీజు గురించైతే పెద్దగా మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. మీకు ఏవైనా అపాయింట్‌మెంట్ కావాలంటే ఫోను చేయండి. రిజిస్టర్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.